రాకారోకంకి స్వాగతం. ఒక్కొక్కసారి తలపండిన రాజకీయ నాయకుడు కూడా తనకన్నా వయసులో చాలా చిన్నవాడైనటువంటి రాజకీయ నాయకుడి నుంచి సలహా తీసుకుంటాడు. ఆ సలహా చాలా సందర్భాల్లో ఫలిస్తుంది కూడా. బీహార్లో ఇటీవల అత్యద్భుతమైన ఘనమైనటువంటి రాజకీయ విజయం ఎన్నికల్లో సాధించినటువంటి నితీష్ కుమార్కు అలాగా ఆయన కన్నా దాదాపు 20 సంవత్సరాలు చిన్నవాడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి సలహా 5 నెలల క్రింద ఇచ్చినటువంటి సలహాను నితీష్ కుమార్ పాటించారు. ఆ పాటించినందువల్ల ఉత్తరప్రదేశ్లో తరాజు రాజకీయ తరాజు ఏదైతుందో అది ఎన్డీఏ కూటమి వైపు భారీగా మొగ్గు చూపింది. ఇదేమిటి? నిజానికి సెప్టెంబర్ ఆ ప్రాంతంలో కూడాను పబ్లిక్ ఒపీనియన్ సర్వేలు నిర్వహించినటువంటి సంస్థలన్నీ చెప్పినవి ఏంటంటే నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి చాలా టఫ్ ఫైట్ చేయాల్సి వస్తుంది, ఆర్జేడీ కూటమి కొద్దిగా భారీగా బలాన్ని పెంచుకుంటోందన్నటువంటి రిపోర్ట్లనే ఇస్తూ వచ్చాయి. సరిగ్గా ఈ సమయానికి దాదాపు 2 నెలల ముందు అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమాంత విశ్వశర్మ నితీష్ కుమార్ని కలిసి మీరు మహిళల కోసము ప్రత్యేకమైనటువంటి యోజన ఒక ప్లానింగ్ చేయాలి, వాళ్ళకి ఆర్థిక సహకారం అందించేటటువంటి స్కీముని తీసుకుని రావాలి, కనీసం వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు పరిశ్రమలు కానీ చిన్న చిన్న యూనిట్స్ కానీ లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ పెట్టుకుంటే 2 లక్షలు ఇచ్చేటటువంటి స్కీమ్ ఒకటి తీసుకుని రావాలని చెప్పారు. నితీష్ కుమార్ దాన్ని విన్న తర్వాత దాని పట్ల ఆసక్తిని కనబరిస్తే హిమాంత విశ్వశర్మ అప్పటి తన చీఫ్ సెక్రటరీ అయినటువంటి అమృత్లాల్ మీనా, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ప్రత్యయ్ అమృత్, ఆయన ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, వీళ్ళిద్దరినీ పంపించి నితీష్ కుమార్కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించారు. దాని నుంచే ఈ ముఖ్యమంత్రి మహిళా వికాస్ యోజన అంటే మహిళలకు 10,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసే స్కీమ్ పుట్టుకొచ్చింది. బీహార్లో దీన్ని 10,000 అని అంటారు, అంటే 10,000 రూపాయల స్కీమ్ అని. అయితే ఈ స్కీమ్కి హిమాంత విశ్వశర్మ చెబుతున్నది ఏంటంటే ఈ స్కీమ్ తన ఆలోచనకి ఆధారం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న రోజుల్లో దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల్ని చూడాలని, అంటే లక్షాధికారులైనటువంటి సోదరీమణుల్ని చూడాలన్నటువంటి స్కీమ్ని తేవాలనుకున్నారు. కాబట్టి ఆ స్కీమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తమ రాష్ట్రంలో అంటే అస్సాంలో జీవిక 10,000 మోడల్ అనేటటువంటి ఒక పథకాన్ని ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని యొక్క కొద్దిగా మార్పులు చేర్పులు చేసి బీహార్లో ముఖ్యమంత్రి మహిళా వికాస్ యోజనని అమల్లోకి తీసుకొచ్చారు. నిజానికి మహిళా ఓటర్ల యొక్క ప్రాధాన్యాన్ని భారతీయ జనతా పార్టీ చాలా అందరికన్నా ముందే గుర్తించింది. కాబట్టి మధ్యప్రదేశ్లో లాడ్లీ బెహనా యోజన వచ్చింది, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా మహిళల కోసం ఒక స్కీమ్ వచ్చింది, అస్సాంలో మహిళల కోసం ప్రత్యేకంగా అరుణోదయ్ అనే ఇంకో స్కీమ్ కూడా నడుస్తోంది. ఈ స్కీములన్నిటికీ ముఖ్యము ప్రధానమంత్రి జనధన్ యోజన. ఈ జనధన్ యోజనలో 40 కోట్ల కొత్త ఖాతాలు ఏవైతే ఏర్పడ్డాయో వాటిలో అత్యధిక ఖాతాలు మహిళల పేరు మీద ఉన్నాయి. మహిళల్ని బ్యాంకు పరమైనటువంటి దేశం యొక్క ఆర్థిక లావాదేవీల్లో అంతర్భాగం చేసేటటువంటి ఈ స్కీము నుంచే నెమ్మదిగా ఈ స్కీమ్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి మహిళా వికాస్ యోజన కావచ్చు, మిగతా అనేక స్కీములు వచ్చాయి. మొత్తం మీద బీహార్లో అనేక ఫ్యాక్టర్లు ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చాయి. నితీష్ కుమార్ ఇమేజ్ కావచ్చు, మోదీ ఇమేజ్ కావచ్చును, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి సమన్వయం కావచ్చును, ఎన్డీఏ కూటమి యూనిటీ కావచ్చును, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు పకడ్బందీగా నిర్వహించినటువంటి ప్రచారము ఎగ్జిక్యూషన్ కావచ్చును, ఇవన్నీ పనిచేసినాయి. కానీ వీటితో పాటు చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది ఈ 10,000. ఈ 10,000 వెనుక అస్సాం ముఖ్యమంత్రి హిమాంత విశ్వశర్మ ఉన్న విషయాన్ని ఈరోజు జనతాదళ్ యునైటెడ్ నాయకులే అంగీకరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.